పెద్ద నోట్ల రద్దు అలాగే కొత్త నోట్ల చలామణిపై అనుమానాలు తీర్చేందుకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది. కొత్త 500 రూపాయల నోట్లు 2 రకాలుగా ప్రింట్ అవడమే అయోమయానికి కారణమన్న ఆర్బీఐ అవి చలామణి అవుతాయని స్పష్టం చేసింది. రద్దయిన పాత నోట్లను తమ కౌంటర్లలో మార్చుకోవచ్చని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా నోట్ల రద్దుపై జనం సమస్యలు, విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. 500 రూపాయల నోట్ల రద్దుపై ఆందోళనలో ఉన్న జనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీఫ్ ఇచ్చింది. రద్దయిన నోట్లను మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఒక వ్యక్తి 2000 రూపాయల వరకు పాత నోట్లను మార్చే అవకాశం కల్పించింది. అలాగే మార్కెట్లోకి కొత్తగా విడుదలైన 500 రూపాయల నోట్ల విషయంలో ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రకటించింది. 2 రకాలుగా ప్రింట్ అయిన నోట్లలో గాంధీ బొమ్మ నీడ, జాతీయ చిహ్నం చోటు మారడం, రంగులో కాస్త తేడాలు, బోర్డర్ సైజులో తేడాలు ఉన్నట్టు తెలిపింది. నోట్లను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలోనే ఈ లోపాలు జరిగాయన్న ఆర్బీఐ కొత్త నోట్లన్నీ చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఇక కొత్త నోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్బీఐ త్వరగా అందించడం లేదన్నారు తెలుగు రాష్ట్రాల బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులకు ఎక్కువగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ అయినాయి. కనీసం 4-5 వేల కోట్ల రూపాయలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు సప్లై చేయాలి కదా. అనేక శాఖల్లో నో క్యాష్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. తక్షణమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమం 5,000 crores కనుక సప్లై చేయగలిగిన రోజున కొంత మనం క్యాష్ని సప్లై చేయగలుగుతాం. దేశవ్యాప్తంగా నోట్ల రద్దుపై ఆందోళనలు, ప్రజల సమస్యలు కంటిన్యూ అయ్యాయి. యూపీలోని లక్నోలో ఐద్వా కార్యకర్తలు రోడ్డెక్కారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుజరాత్ లోని సూరత్ లో కాంగ్రెస్ కార్యకర్తలు రైలు రోకో చేశారు. ఇటు హైదరాబాద్ లో ఏటీఎంలలో డబ్బులు రాక జనం ఇబ్బంది పడ్డారు. గంటల నుంచి తిరుగుతున్నా, ఇంతవరకు ఏ ఏటీఎం పనిచేస్తలేదు. ఇప్పుడు నాకు అర్జెంటుగా పైసలు అవసరం ఉన్నది. ఎవరు అడిగినా కూడా పాస్బుక్ మీద కూడా తీసుకున్నామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ప్రాబ్లం చాలా అవుతుంది. 15 days నుంచి 50,000 డ్రా చేస్తే దాంట్లోకి వెళ్ళి 48,000 2,000 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు వస్తే వాళ్ళు ఏమంటున్నారు 10,000కి రాసుకోరండి, 50,000 చెక్ క్యాన్సిల్డ్ అన్నారు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి పోయిన ఆడ ఏమంటున్నాడు, ఓన్లీ సేవింగ్స్ అకౌంట్లోనే డిపాజిట్, మిగతా ఏది సుకన్య సమృద్ధి ఏదైనా వేరే అదర్ సేవింగ్స్ ఏవి కానీ యాక్సెప్ట్ చేయట్లే. నోట్ల రద్దుపై బీజేపీ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు కొనసాగించాయి. కేంద్ర నిర్ణయంతో సొంత డబ్బుల కోసం పేదలు చనిపోవాల్సి వస్తోందని కామెంట్ చేశాయి. బీజేపీ నేతల కోసమే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించాయి. और एक ऐसी सरकार आई जिसमें अमीर से लेकर के गरीब सबको तकलीफ दे दी, सब परेशान हैं। अगर ये नमक वाला आंकड़ा जो आपका है और ये पैसे वाला आंकड़ा देखें, परेशानी वाला आंकड़ा देखें तो 90% लोग परेशान हैं। नोटबंदी के नाम पर मेहनत कशों की लूट और लुटेरों की छूट का जो अभियान शुरू किया गया था, उसकी परतें आए दिन खुलती जा रही हैं। आम जनमानस 2-2 हजार रुपए के लिए दिनों तक लाइन में धक्के खा रहा था और भाजपा नेताओं के गट्ठे नए नोटों के लेकर वो सोशल मीडिया पर फोटो खिंचवा रहे थे. ఓవైపు జనం సమస్యలు, విపక్షాల విమర్శలు కొనసాగుతున్నా మరోవైపు కేంద్రం మాత్రం త్వరగా పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులు పరిష్కరిస్తామని చెప్తోంది. సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.